హూ యామ్ ఐ? నేనెవరు? ఈ పుట్టినరోజుకి 33 సంవత్సరాలు. ఈ బర్త్‌డేకి ఏంటో మరి చాలా వరస్ట్‌గా హెల్త్ ఇష్యూస్ దాడి చేసేసినాయి. మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ 2 కలిపి కొట్టేసి కింద పడి తొక్కి నారదీస్తున్నాయి. సో, చాలా లోగా ఉంది మైండ్ సెట్ అండ్ ఫిజికల్ అన్నీ. సో, నేను ఒక చిన్న ఇన్స్పిరేషన్‌గా పైకి లేవడానికి కొన్ని ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కావాలి కదా! సో, నా లైఫ్‌లో నేనే సాధించినవి, దేవుడు నాకు ఇచ్చినవి, నేను కష్టపడి నాకు నేను తెప్పించుకున్నవి అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది ఈ బర్త్‌డేకి. సో, హూ ఐ యామ్? ఐ యామ్ ఏ క్యూట్ లిటిల్ బేబీ. చిన్నప్పుడు ఎంత అందంగా పుట్టించాడో దేవుడు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఫొటోస్ చూస్తుంటే. ఇన్నోసెంట్ టీనేజర్. అప్పట్లో అసలు ఎంత అమాయకత్వం ఆ ఫొటోస్‌లోనే తెలిసిపోతుంది చూస్తుంటే. చాలా అమాయకంగా ఏమీ తెలీదు అప్పట్లో. ఐఎమ్ ఏ క్రియేటివ్ పర్సన్. క్రియేటివిటీని ఇష్టపడతాను. అట్లా కొత్తగా చేయాలి ఎప్పటికప్పుడు. ఇంకా కొత్తగా లాస్ట్ టైం చేసిన దానికంటే ఇంకొంచెం వెరైటీగా ఉండాలి అని అట్లా చేసే పర్సన్ అన్నమాట. సో, ఐఎమ్ ఏ లిటిల్ క్రియేటర్. ఐఎమ్ ఏ యూట్యూబర్ని కూడా ఈ క్రియేటివిటీ థింగ్స్, లిటిల్ థింగ్స్ అన్నీ చాలా అవుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఒక చోట పొందుపరచాలి అన్నప్పుడు ఈ యూట్యూబ్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. సో, అప్పుడే యూట్యూబర్గా కొత్త అవతారం వచ్చింది. యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేస్తూ డైరెక్టర్ని అయిపోయాను, రైటర్ని అయిపోయాను, యాక్టర్ని అయిపోయాను, హీరో నేనే, హీరోయిన్ నేనే, ఎడిటర్ని, ఫోటోగ్రాఫర్ని, వ్లాగర్, ట్రావెలర్, అలాగే కమీడియన్, ఫ్యాషన్ డిజైనర్, మల్టీ టాస్కర్, ఇలా అన్నీ కూడా యూట్యూబ్ జర్నీ నాకు నేర్పించేసింది. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ని అయ్యాను, బిజినెస్ ఉమెన్ అయ్యాను, కొన్ని యాడ్స్కి ప్రమోషన్స్ చేశాను. నాకు దేవుడు ముందుగానే క్లీనింగ్, నీట్నెస్ సెన్స్ అనేది ఇచ్చాడు. అండ్ సాఫ్ట్ నేచర్, పాజిటివ్ థింకింగ్, ఓపెన్ మైండెడ్ అండ్ ట్రెడిషనల్ పర్సన్, ఫ్యాషనబుల్ కూడా ఇష్టం నాకు. 2 కూడా రేర్గా ఉంటారు కదా 2 ఇష్టపడేవాళ్ళు. సో, నాకు ఆ 2 ఉన్నాయి. ఒక మదర్ని, డాటర్ని, వైఫ్ని, లవర్ని, గుడ్ పర్సన్ని, డివోటీని, డాన్సర్, డ్రాయింగ్ ఆర్టిస్ట్, సెల్ఫ్ మోటివేషన్. ఈ సెల్ఫ్ మోటివేషన్ అయితే నన్ను ఇప్పుడు దాకా కాపాడింది, ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది మేబీ. చాలా 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 నాకు అసలు ఈ పీసీఓఎస్ వల్ల మూడ్ స్వింగ్స్, డిప్రెషను అండ్ హెల్త్ కూడా కొంచెం తక్కువే. సో, ఫిజికల్లీ, మెంటల్లీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఈ చాలా ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాను ఓన్లీ సెల్ఫ్ మోటివేషన్ వల్ల. ఆ కృష్ణుడి మాటలు, ఆ మోటివేషనల్ స్పీచెస్ అవి వింటూ నన్ను నేనే మోటివేషన్ ఇచ్చుకుంటూ, చాగంటి గారి మాటల్లో మట్టి ముద్ద కింద పడితే లెగవదు, అదే బంతి పడితే మళ్ళీ అంతే ఫోర్స్గా పైకి లెగుస్తుంది అంటారు కదా. సో, మట్టి ముద్దని కాకుండా ఎప్పటికప్పుడు కష్టంతో మళ్ళీ బాల్ లాగా పైకి లెగుస్తూ ఇవన్నీ చేయగలిగాను, చేస్తూ ఉన్నాను అంటే సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే. సో, ఐఎమ్ ఏ బిగ్ సెల్ఫ్ మోటివేటర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ గుడ్ ఆర్గనైజర్, డెకరేటివ్ థింగ్స్ అన్నీ కూడా ఇష్టం, అన్నీ చేస్తూ ఉంటాను. ఈ ఫ్యాషనబుల్ బర్త్డేస్, యానివర్సరీస్ ఈ డెకరేషన్స్ చేస్తాను. అలాగే ట్రెడిషనల్గా ఫెస్టివల్ డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటాను. అండ్ ఈవెంట్ ప్లానర్, ఇవన్నీ కలిపితే ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోతుంది కదా. సో, ఐఎమ్ ఈవెంట్ ప్లానర్ ఆల్సో. గుడ్ లిజనర్, ఎవరైనా చెప్తే నేను ఓపిక్గా వింటాను. అండ్ బడ్జెట్ ప్లానర్, నేను చేసే షాపింగ్ అవన్నీ కూడా బడ్జెట్లోనే చూసుకుంటాను ఎప్పుడు కూడా. సో, అదొకటి నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. హెల్తీ ఫుడ్ ప్లానర్, నాకు టైం ఉండదే కానీ హెల్తీ ఫుడ్ ప్లానింగ్ మాత్రం బాగా చేస్తాను. అండ్ ఫాస్ట్ డూయింగ్ వర్క్ కూడా ఫాస్ట్గా చేస్తాను అనుకుంటే. అండర్స్టాండింగ్ నేచర్, ఎదుటోళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ వైపు ఉండి వింటున్నాను అంటే వాళ్ళ సమస్యను ఏదన్నా చెప్తే వాళ్ళ వైపు నుంచి అండర్స్టాండ్, నేనే తనైతే సో వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాను. అండర్స్టాండింగ్ నేచర్ అండ్ బ్యూటిఫుల్ సౌల్, బ్యూటిఫుల్ హార్ట్, కైండ్ హార్టెడ్, పిటీ నేచర్, తొందరగా జాలి గుణం ఎక్కువ, హెల్పింగ్ నేచర్, ఫర్గివింగ్ నేచర్, క్షమాగుణం అయితే మా అమ్మ నుంచి వచ్చింది. సో, అది తెలియకుండానే అలా క్షమించేస్తూ ఉంటాను. ఒక్కోసారి నా మీద నాకే కోపం వస్తుంది, బట్ అయినా సరే అది నన్ను వదలదు. అఫ్కోర్స్ ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్. కేరింగ్ పర్సన్, కేరింగ్ కూడా నాకు ఎక్కువే. సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇండిపెండెంట్ పర్సన్,
అసలు నేను అవసరమైతే తప్పితే 98% ఇండిపెండెంట్‌గానే చేసుకుంటాను. మా అమ్మ, నాన్నని హస్బెండ్‌ని కూడా నేను తొందరగా హెల్ప్ అడగను. నా వల్ల కాదు అంటే మాత్రమే అట్లాంటి వాటికి మాత్రమే అడుగుతాను తప్పితే ఇండిపెండెంట్‌గానే చేసుకోవడానికి ఇష్టపడతాను నేనెప్పుడు కూడా. ఆప్టిమిస్టిక్, ఆశావాది. ఆశతోనే ఎప్పటికప్పుడు నా గోల్ రీచ్ అవుతాను అనే ఆశతో అలా ముందడుగులు వేస్తూ ఉంటాను. ట్రస్ట్‌వర్తీ, పొలైట్, రెస్పెక్ట్‌ఫుల్, యూనిక్, హానెస్ట్, చెఫ్. నేను వండిన వంటలు ఊరందరికీ ఏమో తెలీదు కానీ మా ఇంట్లో మా అమ్మాయికి, నాకు నచ్చుతాయి. మా ఆయన కూడా తింటాడు. సో అక్కడి వరకు ఫ్యామిలీ చెఫ్. ఐ యామ్ ది వారియర్. నేను మాత్రం ఇది గట్టిగా చెప్పగలను. ఎన్నిసార్లు లో సిచ్యువేషన్స్, ఎన్నిసార్లు 100లో 80% లో సిచ్యువేషన్సే ఉంటూ ఉంటాయి నాకు. సో వాటన్నిటినీ కూడా నేను ఈ పాటికి అసలు ఇవన్నీ చేశాను అని అంటే నాకు నమ్మకమే లేదు. సో నాలో ఉన్న వారియరే నడిపించింది అది మాత్రం. సో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు వస్తుందో లేదో తెలియదు కానీ ఆ వారియర్ అనే పదం మాత్రం కరెక్ట్ వర్డ్, ఐ థింక్ సో. ఎప్పటికప్పుడు వచ్చే సిచ్యువేషన్స్తో పోరాటం చేస్తూ పైకి లెగుస్తూ కింద పడినా సరే ఫేస్ చేస్తూ ముందడుగులు వేస్తూ అడుగులు ఆపకుండా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఇన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోగలిగాను. ఇవన్నీ కూడా లక్తో మాత్రం రాలేదు నాకు. బ్లడ్ పెట్టి చేశాను ప్రతి ఒక్కటి కూడా. నాకు హెల్త్ తక్కువే అని చెప్పాను కదా, మూడ్ స్వింగ్స్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ తక్కువ ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా వాటిని అనుభవిస్తూ కూడా ఆ పెయిన్ని అణుచుకుంటూ దాన్ని డైవర్ట్ చేస్తూనే ఇవన్నీ కూడా అడుగులు ముందుకు వేసానే తప్పితే ఇవన్నీ నాకు ఏదో లక్ వల్ల వచ్చినాయో లేదంటే ఏదో మనీ వల్ల వచ్చినాయో కాదు. ఓన్లీ నా కష్టార్జితం ఇవన్నీ కూడా. నాకు పెళ్ళికి ముందు వరకు ఒక గోల్ అంటూ లేదు. నాకు అసలు ఏ టాలెంట్ ఉంది ఏంటి అనేది కూడా క్లారిటీ కూడా లేదు. ఆ పెళ్ళైన తర్వాత అనిపించింది నాకే, మా ఫ్రెండ్స్ వాళ్ళు సెటిల్ అవుతున్నారు, ఒక్కొక్కరు జాబ్ చేస్తున్నారు, ఒక్కొక్కరు బిజినెస్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంది ఏ చేసినా చేయకపోయినా. సో నాకేముంది అనేది నాలో నేనే అన్వేషిస్తూ కనుగొన్న ఇది హోమ్ క్వీన్. నాలో టాలెంట్స్ అన్నీ కలిపి ఒక రూపంగా మారిస్తే అదే హోమ్ క్వీన్. సో నా గోల్ ఇది, నా టాలెంట్స్ ఇవి అని తెలిసిన తర్వాత వెనకడుగు వేయలేదు. ఇంకా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి అనే ఆ ఆలోచనతోనే ముందడుగులు వేస్తూ పరిగెడుతూ కింద పడుతూ లేస్తూ పాకుతూ అన్నీ చేస్తూ కూడా ఇంత దూరం వచ్చానన్నమాట. దీనికి పెట్టిన కష్టం ఏ సాఫ్ట్వేర్లోనో పెట్టుంటే ఇప్పటికి ఎన్నో లక్షలు జీతం కూడా వచ్చి ఉండేది మేబీ. బట్ అట్లా కాదు. నేను నమ్ముకున్నది ఇది, నాకున్న టాలెంట్స్ ఇవి, నా ప్యాషన్ ఇది అని నేను ఫిక్స్ అయినాక ఇంకా నేను దాన్ని వదలకుండా, అది నాకు ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా సరే నాకు ఇదే అని నేను ఫిక్స్ అయ్యి ముందుకు అడుగులు చాలా వస్తూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అంటారు, ఎందుకు అంత కష్టం అవన్నీ చెయ్యాలా, మనీ లేని ఇది ఎందుకు అని చాలా ఫేస్ చేశాను. చాలా 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 నేను బాధలు ఎక్కువ బయటికి చెప్పుకొని హ్యాపీనెస్లే బయటికి చూపిస్తూ ఉంటాను. సో హోమ్ క్వీన్ అంటే సక్సెస్తో పాటు లోపల చాలా 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 పడినవి చాలా ఉన్నాయి, చెప్పుకోలేనివి కూడా. అసలు గట్టిగా చెప్పాలంటే ఈ వర్క్ వల్లే నాకు ఫిజికల్లీ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. వెన్ను నొప్పి అది స్టార్ట్ అయింది దీనివల్లే, ఎడిటింగ్ అవన్నీ చేయడం వల్ల. ఇంకా చాలా అనుభవించాను, అయినా సరే నేను వెనక్కి తగ్గలేదు. అందరికీ ఇలానే ఉంటుందా అంటే నేను చెప్పలేను కానీ ఇట్స్ ఓకే. అన్నీ దేవుడు అందరికీ ఇవ్వడు. ఒకళ్ళకి చదివిస్తాడు, ఒకళ్ళకి టాలెంట్ ఇస్తాడు, బతికే టాలెంట్, ఒకళ్ళకి అందం ఇస్తాడు, ఒకళ్ళకి ఆరోగ్యం ఇస్తాడు, ఒకళ్ళకి డబ్బులు ఇస్తాడు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కోటి ఇస్తాడు. నాకు ఆరోగ్యం లేదు, నేను యాక్సెప్ట్ చేయాలంతే. ఎందుకంటే ఇదే నా డ్రీమ్, ఇదే నా ప్యాషన్, అన్నీ నా లైఫ్ ఇదే, నేను ఫిక్స్ అయ్యాను. సో దీని ద్వారా నాకు ఏదొచ్చినా సమ్మతమే. అది ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఏదైనా నాకు హ్యాపీనే. సక్సెస్ అయితే హ్యాపీ, ఫెయిల్యూర్ అయినా బాధపడడం కూడా హ్యాపీనే. ఏదైనా సరే మెమరీస్ని అయితే మిగులుస్తుంది కదా ఖచ్చితంగా. సో నాకు హార్ట్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోగలిగాను అని. మన సంకల్పం గట్టిగా ఉంటే సాధించగలం అనటానికి ఇవన్నీ చూసుకుంటే అనిపిస్తుంది.
అవును నిజమేనేమోనని. నేను గట్టిగా నిలబడ్డాను ఓకే. బట్ నా వెన్నుండి నడిపించింది మాత్రం కృష్ణుడే. ఆయన మాటల ద్వారానే. రాధాకృష్ణ సీరియల్‌లో లాస్ట్‌లో ఏదో ఒకటి ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తూ ఉంటారు కదా! సో, అవి నేను ఖచ్చితంగా వింటూ ఉంటాను. అవి ఎప్పటికప్పుడు నా ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి రిలేటెడ్‌గా ఉంటూనే ఉంటాయి. కృష్ణుడు డైరెక్ట్‌గా నాతో మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. అసలు నిజంగా నమ్మిన వాళ్ళకి అట్లానే అనిపిస్తుందేమో మేబీ. ఒక్కోసారి చాలా ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ వచ్చేస్తది. నా వల్ల కాదు, నేను చేయలేను, వదిలేయాలి అనిపిస్తది. పడిపోయిన సిచ్యువేషన్‌లో ఎక్కడో కృష్ణుడి మాటలు ఇన్‌స్టాగ్రామ్‌లోనో, దేంట్లోనో వినిపిస్తా ఉంటాయి. లెగువు, పోరాడు. అట్లా పడిపోతే ఓడిపోతావు ఖచ్చితంగా. అదే పోరాడితే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన లైన్ ఒకటి ఉంటుంది. లెగువు అర్జున, పోరాడు. పోరాడకపోతే ఖచ్చితంగా మరణమే. అదే లేచి పోరాడితే మరణం వస్తే వస్తుంది, లేదంటే విజయం వస్తుంది. ఒక ఛాన్స్ అనేది ఉంది విజయానికి. సో, నువ్వు ఎట్లాగో పోరాడకపోతే వచ్చేది మరణమే. అదేదో పోరాడి మరణం తెచ్చుకో. ఎందుకు విజయాన్ని ఆ ఛాన్స్‌ని వదిలేయడం అని ఆ లైను మంచి లైన్ ఉంటుంది. అది నాకు లైఫ్‌కి బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు అది నేను గుర్తెచ్చుకుంటూ ఉంటాను. అది రీసెంట్ టైమ్స్‌లో 8 వసంతాలు మూవీలో కూడా ఒక లైన్ చెప్పారు. అదే సేమ్ లైన్. జీవితంలో ఒకటి మనం ఇష్టపడినప్పుడు అది గోల్ అయినా కానీ, జాబ్ అయినా కానీ అది మనం చేస్తున్న వర్క్‌కి దానికి ప్రతిఫలం వస్తుంది. మనీ రూపంగా గానీ, ఇంకే రూపంగా గానీ వస్తుంది అని తెలిసినప్పుడు కొంచెంలో కొంచెం ఈజీ అవుతుంది ఆ పని చేయడం. ఏమీ రాదు, ఇంకా మన నుంచే రివర్స్‌లో హెల్త్ తినేస్తుంది. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్‌కి దెబ్బ కొడుతుంది. ఆ టైము ఇదవుతుంది అని తెలిసినా సరే, నమ్మకంతో ఎక్కడో హోప్‌తో లేదు నేను చెయ్యాలి, సాధించాలి అనే కసితో ఏదో సాధించాలి జీవితంలో, వేస్ట్ చేయకూడదు, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే మైండ్ సెట్‌తో ముందుకు వెళుతూ, వెళుతూ అలా వెళ్ళడం చాలా 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 కష్టం. చెప్పినంత ఈజీ అయితే కాదు. దాన్ని మరి ఏమంటారో కూడా నాకు తెలీదు. నేనైతే చేసేది ప్రెజెంట్ అదే. హోమ్ క్వీన్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో శ్రమ, ఇంకా చెప్పుకోలేని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. బట్ ఓకే. ఒక 2 ఇయర్స్ నుంచి మాత్రం కొంచెం గ్రోత్ అనేది ఉంది, ఒప్పుకుంటాను. కానీ నా శ్రమకి ఫలితం అయితే ఇదైతే కాదు. బట్ ఓకే, దేవుడిచ్చిన దాన్ని హ్యాపీనెస్‌తోనే స్వీకరించాలి ఏదైనా. ఆఫ్‌కోర్స్ నేను ఎదగలేకపోవడానికి ఇంకా కారణాలు నేను నా చేతులారా చేసుకున్నవి కూడా చాలానే ఉన్నాయి. అవి ఏదైనా సరే నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను. సో, నో రిగ్రెట్స్. ఈ ప్రెజెంట్ అయితే ఇదివరకి చాలా ఉండేవి, డిప్రెషన్‌లు అన్నీ ఉండేవి. నేను ఇంకా ఎదగట్లేదు ఏంటి అని తపన, ఆ లో సిట్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు ఓకే ఫర్ దట్. ఇప్పుడు ఈ సాధించిన ఈ మెమరీస్ అన్నీ చూస్తే నాకు హార్ట్ ఫుల్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట నిజమే కదా అనిపిస్తుంది. నువ్వు గెలిచినా, గెలవకపోయినా గెలుపు, ఓటములు పక్కన పెట్టి నీకు వచ్చిన ఆ రిజల్ట్ అనేది చూసుకో. ఆ మెమరీస్ రూపంలో ఎంత హ్యాపీగా ఉంటుందో అని అప్పుడెప్పుడో విన్నాను. ఆ లైన్ నాకు నిజంగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటే నేను ఇన్ని చేశానా అని నాకే తెలియని ఆశ్చర్యం, ఆనందం, ఆ రిజల్ట్ అనేది ఫుల్‌ఫిల్ చేస్తుంది మనసుని. ఈ 8 ఇయర్స్ ఇన్ని అనుభవించి, ఇన్ని చూస్తూ, ఈ వర్క్ చేస్తూ ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా డేరింగ్‌నెస్ అయితే ఉండాల్సిందే. అది మా హస్బెండ్ నుంచి నేను నేర్చుకున్నాను. సో, ఆ డేరింగ్ నేచర్‌తోనే ముందుకు వెళ్తూ ఉన్నాను. చాలా కష్టమే. ఇప్పుడు ఏమీ రాదు మనకని తెలిసినా ఒక చోట ఎఫర్ట్స్ పెట్టడం. మనం మన దగ్గర ఉన్న డబ్బులతో చాలామంది మైండ్ సెట్ లేడీస్ గానీ, బంగారం కొనుక్కుందాం, ఆస్తులు ఏర్పరచుకుందాం అట్లా ఉంటుంది. నాకు అట్లా ఉండదు. నా మైండ్ సెట్ ఫుల్ డిఫరెంట్. ఏదో ఒకటి సాధించాలి లైఫ్‌లో, దానికోసం ఏదైనా చెయ్యాలి. అది మనకి మిగతా ఆస్తులు అవన్నీ కూడబెట్టుకోవడం కాదు, ఒక పేరు అనేది సంపాదించుకోవాలి. అటువైపుగా అడుగులు ఉంటాయన్నమాట నావన్నీ కూడా. సో, డేరింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకో సూత్రం ఏంటంటే ఇల్లు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అనే ఆ సూత్రం కూడా నన్ను నడిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. నాలోని ఉన్న ఆ భయాలు, ఆ ఇన్‌కన్వీనియన్స్, ఆ సిట్యుయేషన్సే నన్ను ఇంకో రకంగా ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అవేంటంటే
ఈ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడే ఉన్నాయి ఈ వయసులోనే. ఇంకా ఇంకా ముందు ముందు అసలు చేయలేనేమో, అసలు ఇంట్రెస్ట్ ఉండదేమో, ఆ భయంతోనే ముందు ఎక్కువ చేసేస్తూ ఉంటాననమాట. సో, అది కూడా ఒక విధంగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. హ్యాపీ బర్త్‌డే మై డియర్ హోమ్ క్వీన్. ఐ లవ్ యూ సో మచ్. ఇదివరకి వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ముందుకు అడుగులు సాగించేదాన్ని. ఇప్పుడు నీ స్టోరీనే నేను చూస్తూ ఉంటే సెల్ఫ్ ఇన్స్పిరేషన్‌తో ముందుకి అడుగులు వేస్తున్నా. సో, ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. ఐఎమ్ హ్యాపీ. హార్ట్‌ఫుల్లీ హ్యాపీ ఫర్ యూ. ఐ లవ్ యూ.